ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు 1,00,000 కోట్లు పెట్టి కడితే అది తప్పు అన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు పెట్టి కడితే ఇలా 36 లక్షల ఎకరాలకి నీళ్లు వస్తూ ఉన్నాయి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇది వాస్తవం కాదా? అది చేస్తారో తప్పట. పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈయన బ్యూటిఫికేషన్ చేసుడులా తప్పులేదట. అంటే 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ ఈ మూసీ రివర్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా నిన్న మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడతాడు. కేటీఆర్ గారిదట హరీష్ రావు గారిదట ఈపు చింతపండు చేస్తారట ఆయన. మరి నీ భాషల్లోనే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు మొగోన్వే అయితే హైదరాబాద్లో ఏడికి పోదాం చెప్పు. కుక్కట్పల్లికి వస్తావా, నాగోల్కి వస్తావా, రాజేంద్ర నగర్కి వస్తావా, జియాగూడకు వస్తావా, ఇంకా ఏడ ఈ మూసీ రివర్ ఫ్రంట్ పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావో ఆడికి నువ్వు వస్తావా సెక్యూరిటీ లేకుండా? రా. నువ్వు కేటీఆర్ గారిది హరీష్ రావు గారిది ఈపు చింతపండు చేసుడు కాదు. ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేయడానికి రెడీగా ఉన్నారా బిడ్డ? నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఈపు పుచ్చపండు కావడానికి రెడీగా ఉంది. చాలా త్వరలోనే నీ ఈపు పుచ్చపండు ప్రజలే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పేదోళ్ళ కళ్ళల్లో రక్తం చూస్తూ ఉన్నావు నువ్వు. ఇలా పేదోళ్ళ ఇండ్లు కూలగొడితే ఏమొస్తుంది భయ్ నీకు? నాకు అర్థం కాదు. గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది నీకు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు? నేను స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో నేను కూడా మా శాసనసభ్యులు అందరం కూడా కలిసి వాళ్ళిద్దరితో కూడా పోవడం జరిగింది. ఆడ ప్రజల బాధలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది, గుండె బరువెక్కుతా ఉంది. అసలు ఎందుకు ఈ శాడిజం చేస్తూ ఉన్నావు? ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక సైకో సీఎంగా అయిపోయిండు. రేవంత్ రెడ్డి గారు ఒక సైకో అయిపోయిండు. పిచ్చోన్ చేతిలో రాయిస్తే ఎటు కొడతాడో తెలియదు అన్నట్టు ఈయన చేతిలో ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎవరిల్లు కూడా కొడుతుండో ఆయనకే అర్థమవుతలేదు. అసలు చాలా చాలా బాధాకరం. ఇలా పేదోళ్ళ బాధ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా నీకు తాకక తప్పదు. ఖచ్చితంగా నీవు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక కూడా తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.